సేమ్ వెనుజులాతో ఆడుతున్న మైండ్ గేమ్నే అమెరికా ఇప్పుడు ఇరాన్ పై ప్రయోగిస్తుందా? వార్ ఓవైపు ఉధృతం చేస్తూనే ప్రత్యర్థిని సైకలాజికల్ గా వీక్ చేసేందుకు గేమ్ ఆడుతుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. అప్పుడు వెనుజులా మాజీ అధ్యక్షుడు మదురో తలకు ఇక వెలకట్టినట్లే ఇప్పుడు ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముజత్తబా ఖమేనీ హెడ్ కు వాల్యూ డిసైడ్ చేసింది అమెరికా. ఇక ముజబ్తాను పట్టిస్తే 93 కోట్ల రూపాయల భారీ నజరానా అంటూ ప్రకటిస్తుంది. వెనుజులా అంటే సైనిక శక్తి పరంగా వీక్ కాబట్టి అమెరికా భయపెడితే బాబోయ్ అంటూ వణికిపోయింది. కానీ ఇరాన్ పరిస్థితి అలా కాదు కదా. మరి ఈ గల్ఫ్ కంట్రీ ఎలా రియాక్షన్ ఇస్తుంది? హ్యావ్ ఎ లుక్. ముజ్తబా తలకు 93 కోట్ల వేల భారీ ఆఫర్ ప్రకటించిన అమెరికా. ఉగ్రవాదాన్ని ఇరాన్ ఎగదోస్తోందంటూ ఆరోపణలు. అజ్ఞాతంలో ముజ్తబా ముఖ్య నేతలు. రోజులు గడుస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ను వేసేశాం, ఇక తిరుగు లేదనుకుంటున్న అమెరికాకు ఐఆర్జీసీ ప్రతిదాడులు, ప్రతీకార హెచ్చరికలు కొనసాగుతూ ఉండడం మింగుడు పడడం లేదు. పైగా సుప్రీం లీడర్ను వారంలోపే ఎన్నుకోవడం, అది ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీని నియమించడంతో ట్రంప్ అగ్గిమీద గుగ్గిలంలా మారాడు. తన మాట వినకుండా ఇరాన్ యుద్ధాన్ని సాగదీస్తోందన్న ఆగ్రహంతో రగిలిపోతున్న ట్రంప్ నెక్స్ట్ సుప్రీం లీడర్పై గురిపెట్టేశాడు. అంతేకాదు ఏకంగా నజరానా ప్రకటించాడు. ఇరాన్ సుప్రీం లీడర్గా నియమితులైన ముజ్తబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా భారీ ఆఫరే ప్రకటించింది. ముజ్తబా ఎక్కడున్నారన్న సమాచారం చెప్పేవారికి $10 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 93 కోట్లు ఇస్తామని ప్రకటించడంతో ఐఆర్జీసీకి కోపం నషాలానికంటుతోంది. ఇరాన్ నూతన సుప్రీం నేత ముజ్తబా ఖమేనీతో పాటు ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భద్రతా అధికారి అలీ లారిజాను సహా పలువురు పేర్లను యుఎస్ విదేశాంగ శాఖ ప్రస్తావిస్తూ వీరి తలలకు వెలలు కట్టింది. పైగా ఇరాన్ అగ్రనేతలంతా ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారంటూ ఆరోపిస్తోంది. వీరికి సంబంధించిన సమాచారం ఉంటే ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ లేదా టోర్ నెట్వర్క్ ద్వారా తెలియచేయాలని చెప్తోంది. ఇందుకు తగిన బహుమతిగా $1 మిలియన్ ఇస్తామంటోంది. సమాచారం అందించేవారి వివరాలు రహస్యంగా ఉంచుతామని హామీ ఇస్తోంది. అమెరికా ఇలా ప్రకటించడంపై ఇరాన్ భగ్గుమంటోంది. ఎన్నికైన తర్వాత ఇప్పటివరకు ముజ్తబా బహిరంగంగా కనిపించలేదు. వెనకే ఉండి ఆదేశాలిస్తూ ఐఆర్జీసీ ద్వారా ప్రతీకార దాడులకు వ్యూహరచనలు చేస్తున్నాడు. యుద్ధం ఎప్పుడు ఆపాలి అనేది తామే నిర్ణయిస్తామని, దానికి కొన్ని కండిషన్లు కూడా అవసరమని ఇరాన్ అధ్యక్షుడు పెజియాష్కిన్ ప్రకటించిన తర్వాత అమెరికా ఇలా ముజ్తబా తలకు వెలకట్టడం విశేషం. ఏదేమైనా అయతుల్లా ఖమేనీలా ముజ్తబాను అంత ఈజీగా అంతం చేయలేరని, అమెరికా ఇప్పటికే ఖమేనీని పొట్టన పెట్టుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకుంటోందంటూ ప్రతీకార దాడులతో రెచ్చిపోతోంది ఇరాన్. మరి యుఎస్ ప్రకటన తర్వాతైనా ముజ్తబా బయటకు వస్తాడా? అమెరికాకు కౌంటర్ ఇస్తాడా? చూడాలి.